నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు కూడా దేవుని స్తుతించండి, గట్టిగా స్తుతించండి. అందరికీ దేవుని స్తుతించండి, గట్టిగా 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 స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పినంత వరకు స్తుతించండి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. తీసేనన్నా ప్రార్థన చేయండి అమ్మా, ఎవరైనా ఒకరు చేయండి. ఈ ఆదివారం దినాన్ని నీ సన్నిధానంలో ఇటు రీతిగా నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా అయ్యా ఈ దిన ఆరాధన అంతట్లో కూడా మీరు ప్రార్థనలో మీరుండండి, సాక్ష్యములో, వాక్యంలో, స్తుతి వాక్యంలో, సమస్తంలో మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. చిన్నపిల్లలని మొదలుకొని వృద్ధుల వరకు నీ పాదాల సన్నిధి పెడుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. సమస్తము కూడా నాయన మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి మోకాలని స్వాధీనపరచుకోండి. ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వాక్యమందు వ్యాకులపడి వినడానికి ఆయన మాకు జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. వాక్యం చెప్పబోతున్న నీ దాసును కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మాకు కావలసిన ఆత్మీయ పలుకులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరే నీ దాసుని ముఖాంతరములో నుంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన నాయన నాయన. మరి ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసులను ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు మీకు వందనాలు. మరలా నాయన గడిచిన దినాల్లో హాస్పిటల్కి వెళ్ళి ఉన్నప్పుడు నా తండ్రి మీరు చక్కగా నాయన ట్రీట్మెంట్ జరిగించినందుకు మీకు వందనాలు నాయన. నీ కుమారుడి పట్ల నీ కృప ఉంచుతున్నావు, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ కుట్లు తొందరగా మానడానికి సహాయం చేయండి ప్రభా. షుగర్ కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి, బీపీ కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి, రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరగడానికి సహాయం చేయండి, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సహాయం చేయండి నాయన. నీ ధ్యాసులు మరలా నాయన నిలవబడి మందిరంలో వాక్యం చెప్పు రీతిగా నాయన మీరు బలపరచమని, మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అద్భుతంగా నీ దాసులని గృహానికి చేర్చిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకనూ పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, ఇంకనూ పరిపూర్ణమైన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి వారి కుటుంబాన్ని అందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో కూడా నీ సన్నిధానం ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. మా మందిరం పట్ల నువ్వు ఒక అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రాగల దినాల్లో స్లాబ్ వేయడానికి సహాయం చేయండి నాయన. మరి నాయన అన్ని ప్రార్థనా కోడికలు యథావిధిగా జరగడానికి సహాయం చేయండి. గృహ కోడికల్లో మీరుండండి, ప్రేయర్ సెల్ ఆరాధనలో మీరుండండి అయా, స్త్రీల కోడికలో మీరుండండి, ఉపవాస ప్రార్థనలో మీరుండండి, ఆదివారం ఆరాధనలో మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. రాగల దినాల్లో క్రిస్మస్ ఆరాధనలు జరగబోతుండగా ప్రతి గృహము దగ్గర జరగడానికి సహాయం చేయండి ప్రభా. అందరము కూడా ప్రభా ప్రార్థనలు పెట్టించుకోవాలని తలంపు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. న్యూ ఇయర్ ఆరాధనలో మీరుండి నడిపించండి నాయన. మార్చి నెలలో జరగబోతున్న ఉద్యోగ సభలను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరినైతే తోడుకుని రావాలనుకుంటున్నారో ఆ నీ దాసులను త్వరపెట్టి నడిపించండి
దీవించండి. అన్ని పరిస్థితులు కూడా నాయన చక్కగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన మీ కృపంచమని ప్రార్థిస్తున్నాను. మీ కనికరాన్ని వేడుకుంటున్నాను ప్రభా. మా సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ అవసరతలు అక్కరతలు ఉన్నాయో మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇప్పటి వరకు పాడిన పాటల్లో చేసిన ప్రార్థనలో మీరున్నారు. ఇంకా నువ్వు జరగబోతున్న ఆరాధన అంతట్లో కూడా మీరుండి నడిపించుకుని ప్రతి మోకాల్ని స్వాధీనపరచుకోనమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృపను పెట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ మందిరానికి రావడానికి నా ప్రభా మేమైతే రాలేము కానీ ప్రభా కేవలం నీ కృపంటేనే మేము రాగలం ప్రభు. నీ దయ ఉంటేనే మేము రాగలం ప్రభా. తండ్రి నాయన మాకు ఇచ్చిన నాయన ఈ ధన్యతను పెట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ పాదాలను పట్టుకొని బ్రతమాలుకున్నాం తండ్రి. అయ్యా నా దేవా నా తండ్రి. అయ్యా ఈ లోకంలో నాయన మేము ఉండాలి నివసించాలంటే కేవలం నీ కృప ఉండాలి నాయన. నీ దయ ఉండాలి ప్రభు. నీకు వందనాలు నీకు స్తుతులు స్తోత్రము తండ్రి. మరణించే వారి కంటే మేమేమి జ్ఞానులవి బలవంతులమి కాదు కానీ తండ్రి కేవలం నీ కృప నీ దయ్యదా తండ్రి. అయ్యా సంఘమును సేవకులు పెట్టి నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఆ బిడ్డని పూర్తిగా స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. మరి ఆ యథావిధిగా ప్రార్థనల విషయంలో నాయన నీ దయ చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. మీ మీద ఆధారపడే బిడ్డలుగా నాయన వారితో పాటు నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకు స్తుతులయ్యా నీకు స్తోత్రము నాయన. అయినా నీకు మరుగైంది ఏమీ లేదు ప్రభా. ప్రతి ఒక్కరిలోని కూడా ఏదో ఆశ తండ్రి. ప్రతి ఒక్కరిలోని కూడా ఏదో లోటు ప్రభా. అది నీకు తెలిసిన ప్రభా. ఆ లోటు తీరాలని మేము అనుకోక ముందే నాయన నువ్వు తీర్చగలిగే దేవుడు ప్రభా. నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల నాయన నీ దయ ఉంచమని అడుగుతున్నాను తండ్రి. సింహంగల పిల్లలైన ఆకలిగా ఉంటే కన్నా నాయన నీ బిడ్డలైన వారికి ఏ మేలు కూడా కొదవలేదని చెప్తున్నావు ప్రభా. నాయన వాక్యానుసారంగా నడుచుకొని నాయన ప్రతి ఒక్క కుటుంబం నాయన నీలో ముందుకు సాగేలాగా నాయన నీ కాపుదల దయచేయండి నాయన. లోకస్తుల కాడ నా తండ్రి సాగ్గా ఉండడం నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మమ్మల్ని త్వరగా వాడుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నీ పనిముట్లుగా మమ్మల్ని తయారు చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తుతులయ్యా నీకు స్తోత్రము నాయన. పరిశుద్ర పరమ తండ్రి నా దేవా నీకే వందనాలు నాయన. నాకు ఇచ్చిన బిడ్డలు పెట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నా బిడ్డల అవసరాలు ప్రభు నీ నామములో తీర్చండి. రాకపోకల విషయంలో ఆయన వాహనము విషయంలో ప్రభు నాయన దుష్టుడు కన్ను లేకుండా నీ దృష్టి నిలబెట్టమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. మరి ఈ దినము వాక్యం అయితే నా తండ్రి ఆత్మీయ రీతిగా నాయన మమ్మల్ని ఎలా సిద్ధపరచాలో ఎలా బలపరచాలో నీకు తెలిసిన ప్రభా. మా అవసరం నిమిత్తం మేము ఎలా అయితే నా తండ్రి ముందుకు సాగలమో మీరు మాతో మాట్లాడమని నా ప్రభా. సావుకులు కాదు కానీ మీరే మాట్లాడమని సహాయం దయచేయమని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవసరం నీ నామంలో తీర్చమని నా దేవుడైన ప్రభువుని దివ్యమైన నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం నాయన. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త గొప్ప దేవుడా సజీవుడా నీకు వందనాలు స్తోత్రాలు దేవా. దయగల తండ్రి ప్రేమగల నాయన దేవా నాయన గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు నాయన మీ రెక్కల చాటున నన్ను మా వాళ్ళందరినీ ప్రభా మా సంఘ బిడ్డలందరినీ నాయన మీరు కాచి కాపాడి ప్రభా ఈ కృపలో మమ్మల్ని భద్రపరచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన ఈ ఉదయ కాల సమయంలో తండ్రి మేము ఏ విధంగా నీ సన్నిధిలో నాయన ప్రార్థించడానికి నీ తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఎందుకంటే సమయం చూడక ఎంతో మంది నశించిపోయినప్పటికీ ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన ఏ మంచి లేని మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి ఈ విధంగా నాయన నీ ఆలయంలో స్థుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. వట్టివారం నాయన మట్టివారం నాయన బలహీనులను తండ్రి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నీ కనుదృష్టి మాపై ఉంచండి. నీ కనికరం మాపై ఉంచండి. నీ దయ మాపై ఉంచండి అయ్యా. ఎందుకంటే ప్రభా నీవు లేనిదే మేము లేవేసయ్యా. నాయన మా తలంపులు పుట్టక ముందే మేమేమనుకుంటున్నామో నువ్వన్నీ ఎరిగిన దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు. మా స్థితి నీకు తెలుసు నాయన. మా గతి నీకు తెలుసు ప్రభా. మా నడక పడక నాయన మా సమస్తం ఎరిగిన దేవుడు నీవే నాయన.
మా నాయన తల్లి గర్భంలో పిండమగా రూపింపబడక ముందే మమ్మల్ని ఎరిగిన దేవుడివి, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ప్రభా. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని అందరినీ కొనుక్కున్నావయ్యా. మా పాపం బట్టి, మా దోషం బట్టి, మా సంకటం బట్టి ప్రభా, ఇవనేక నాయన అవమానాలు భరించి నాయన శోధనలు నోర్చుకొని నాయన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా ఉంచుటకు నీ సిలువపై నాయన మరణించి మా కొరకు ప్రాణం ఇచ్చి మమ్మల్ని అందరినీ కొనుక్కుని దేవా, నీ కొందనాలు స్తోత్రాలు దేవా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ప్రార్థన ఆలకించే దేవుడా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, మరింతవరకు పాటల్లో ఉన్నారు, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రార్థనలో ఉన్నారు, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన అయ్యగారిని మీ చేతికి అప్పగించుకుంటున్నాను దేవా. నాయన బలపరచండి ప్రభా, స్వస్థపరచండి దేవా. మరి నాయన ప్రతి అవిగాన్ని, ప్రతి కీలుని, నరాలని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. మీ రక్తపు చొక్కును ప్రోక్షించండి దేవా. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థపరచండి దేవా. ఏ విధమైన నాయన నీకు విరుద్ధమైనది ఏదైనా నాయన అది రూపింపబడినా అది వర్ధిల్లదని సెలవిస్తున్నావు ప్రభా. మరి శరీరంలో ఏ విధమైన దోషం ఉన్నా నాయన, రక్తంలో ఏ విధమైన దోషం ఉన్నా నాయన ప్రతి విషయంలో నాయన నీ రక్తంతో ప్రోక్షించి నీ హస్తంతో స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. నీ గాయపడిన హస్తం ఎంతో బలమైంది ప్రభు. ఈ లోకంలో ఏవి నాయన నీ వాక్యం ద్వారా కానీ, నీ శక్తి ద్వారా కానీ ఏవి నాయన పనికిరావు ప్రభా. నువ్వు మాత్రమే స్వస్థత ఇచ్చే దేవుడు నాయన. నువ్వు మాత్రమే స్వస్థపరచగలవు తండ్రి. మళ్ళీ మా అందరి మధ్యకి వచ్చి నీ వాక్యం చెప్పే గొప్ప భాగ్యం మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యగారిని మరొక్కసారి నాయన ముట్టండి, స్వస్థపరచండి దేవా. తన ఫ్యామిలీని అంతటిని పేరు పేరున నీ చేతికి అప్పగించుకుంటున్నామయ్యా. మేము ఎవరిని మరిచినా నువ్వు మరిచే దేవుడు కాదు ప్రభా. తల్లి విడిచిన, తండ్రి మరిచిన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నాయన అయ్యగారు నాయన ఫ్యామిలీని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తన భార్యను అలాగే బిడ్డల్ని నాయన మనవరాలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పుడు నాయన సంఘస్థులందరినీ నాయన ఇంకా రాని వారిని అనేక మందిని రప్పించండి ప్రభా. త్వరగా వారి పనులు పూర్తి చేసుకొని వచ్చి నీ ప్రార్థనలో నాయన నీ సన్నిధిలో మోకాలేసి నేను స్థుతించుటకు నాయన వాళ్ళకి అవకాశం కల్పించమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, మరి ప్రార్థనలోకి వెళ్తుండగా ప్రభా, నీ వాక్యం మాతో ఏం మాట్లాడే ఉన్నదో తండ్రి, మా బ్రతుకులు సరిచేసే విధంగా నాయన మేము ఏ విధంగా జీవిస్తున్నాం ప్రతీదీ నీ దైవదాసుల్ని నాయన బోరగా వాడుకొని మాతో మాట్లాడమని నాయన ఈ ప్రార్థన అంతటిలో ఆది మొదలుకొని అంతం వరకు నీ కృపా కాపుదలను దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోండి ప్రభు. నేషపెట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. Let us all stand up. Psalm number 27. కీర్తన 27వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. ఒకటో వచనం నేను చదువుతాను, రెండో వచనం మీరు చదవండి. నా బైబిల్లో అలా వేరే ఉంది. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దానిలో నేను ధైర్యము విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును.
ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తయగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా ధైర్యం తెచ్చుకొని దేవుడి మాటలు మన మధ్య దీవించి ఆశ్రయించిన గాక. గడి చెప్పను ఆమేన్. ముఖ దర్శనం చాలయ్యా నాకు. మైక్లు ఇచ్చే బన్నం. హల్లెలూయా. మూడు యేసయ్యా, చాలు యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. చాలు. మూడవ వచనం చదువుదాం. నాలుగవ వచనం చదువుదాం. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుతున్నాను. నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని. Psalm 27 verses 1 లో, one thing have I asked of the Lord, that I will seek after, that I may dwell in the house of the Lord all the days of my life. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివాసింపగోరుచున్నాను. నేను ఒక వరం అడిగితిని అంటున్నాడు. దేవుని దగ్గర మనం వరాలు అడగాలి. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, అన్య భాషలు దేవుణ్ణి అడగాలి. ఎవరైనా అన్య భాషలో మాట్లాడుతున్నారా? చేయలేదండి. అన్య భాషలో అందరూ అన్య భాషలో మాట్లాడాలి. అన్య భాషలో మాట్లాడమని, దేవా నాకు అన్య భాషలు మాట్లాడే శక్తి ప్రభు అని చెప్పి దేవుని అడగాలి. దేవుని దగ్గర వరాన్ని అడగాలి. దేవా నాకు ప్రార్థించే వరం ఇయ్యి. దేవా నీ దగ్గర నన్ను ఒక మంచి పాత్రగా నన్ను వాడుకో.
నీ దగ్గర నేను పాటలు పాడేలాగా, నీ సన్నిధిలో నాట్యం ఆడేలాగా, లేదా నీ సన్నిధిలో వాక్యం చెప్పేలాగా నాకు ధైర్యం దయచేయండి ప్రభా అని అడగాలి. శనివారం ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. ఎందుకు రాలేదు? మీకు అంత నిర్లక్ష్యం ఏంటి? నిర్లక్ష్యం ఉంటే ఎలాగా మనం ఆశ్రయించబడతాం? ఏమైనా రాలేదు. దేవుడి దగ్గర రాకపోతే దేవుడు మన ఆశ్రయం. దేవుడు ఏ వారాలు ఇవ్వడు, నాకైనా మీకైనా ఎవరికైనా సరే. దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవా నన్ను దీవించు, ఒక గంట దేవుని సన్నిధిలో గడపాలి. ఏమండి జయం గారు రాలేదు? రాకపోతే ఎలాగా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చీకట్లో ఏ చీకటైనా ఏదైనా సరే ఇంటి దగ్గర ఉండి రాకపోతే ఎలాగా? అమ్మ వచ్చావా? దేవుని దగ్గర వరమును అడుగుతున్నాడు ఇక్కడ. యెహోవా ప్రసన్నతను చూచుటకు చదువునా. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఆయన ప్రసన్నత చూడడానికి మనము ఆశపడి రావాలి. దేవుని సన్నిధికి పరుగున రావాలి. 9:45కే ఇక్కడ ఉండాలి. 10:30 అయితే రావటం కాదు. రైల్వే స్టేషన్కి ఎంత తొందరగా వెళ్తారు? ఎయిర్పోర్ట్కి ఎంత తొందరగా వెళ్తారు? ఎయిర్పోర్ట్కి 2 గంటల ముందు వెళ్ళాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడానికి అయితే 5 గంటల ముందు వెళ్ళాలి. చెకింగ్ ఉంటుంది, లైన్లు ఉంటాయి, 5 చెకింగ్లు ఉంటాయి. 5 చెకింగ్లో ఒక దాంట్లో పాస్ అవ్వకపోయినా ఫ్లైట్ ఎక్కడానికి కాదు. నువ్వు 2 లక్షలు తీసుకున్నాను అంటే అవ్వదు. అన్నిటికీ ఆన్సర్ చేయాలి. వాళ్ళు ఇమిగ్రేషన్లో అన్ని క్వశ్చన్లు వేస్తారు, అన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అప్పటికల్లా టైం అయిపోతుంటుంది. జనాల నుంచి ఎక్కువ అయిపోతుంటారు, మనం నుంచి లేట్ అయిపోతాం. స్టైల్కి వెళ్తే ట్రాఫిక్లో ఉండి లేట్ అయిపోతుంటాం. అలాగే జరిగింది శ్రీలంక నుంచి వస్తున్నాను నేను. చాలా భయంకరమైన పరిస్థితి. నేను వెళ్ళిన తర్వాత లాక్డౌన్ పెట్టారు అక్కడ. ఆ రోజే ఫ్లైట్లు వెళ్తాయి, ఆ నెక్స్ట్ రోజు నుంచి ఫ్లైట్లు వెళ్ళాలి. అర్ధరాత్రి బుక్ చేసుకుని ఉంటాను ఫ్లైట్ నా ఫోన్లో. 16,500 అయింది. బుక్ చేసుకున్నాను అర్ధరాత్రి. ఇంకా ఆ రోజులంతా రాత్రి అంతా పడుకోలేదు. వాళ్ళందరూ చక్కగా పడుకున్నారు, ఫ్యామిలీ అంతా. నేను మాత్రం పడుకోలేదు. లేచి 2 గంటలకి అంకుల్ వెళ్ళిపోతాం అంకుల్, కమ్ లెట్స్ స్టార్ట్ అంకుల్ అంటే, నాన్న ఉండమ్మా ఏం పర్లేదు ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నాను. అప్పుడు ఎంత ఎయిర్పోర్ట్ 100 కిలోమీటర్ దూరంలో ఉంది. 3 గంటలకి 4 గంటలకి 3 గంటలు లేపుతుంటే అంకుల్ దగ్గరికి, నాకు బాగా క్లోజ్ ఆయన అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆయన మంచం దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ చాలా ప్రేమించారులే. అందరికి వచ్చాడు కదా, మధుబాల గారు ఇంటి దగ్గరికి వచ్చారు. ఆయన మధుబాల గారు శ్రీలంక నుంచి వచ్చారు కదమ్మా, ఆ అయ్యగారి ఇంట్లోనే ఉన్నాను నేను. అయితే 3 గంటలకు బయలుదేరితే 4 అయిపోయింది బయటకు వచ్చింది. 4 గంటల నుంచి బండి స్టార్ట్ అయితే 9 గంటలకు, నాకు 8:30 9 గంటలకు నా ఫ్లైట్. అందరూ అయిపోయారు, చెకింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. కూర్చోగడా అందరూ వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదు, అర్థం అవ్వలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. ఎందుకు చెప్తాను ఆలోచించండి మీరు. ఎలాగ ఉంటుందో, దేవుడు ఏం చేశాడో చెప్తాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంటే అంకుల్కి కార్ దిగి ఇంకా బాయ్ కూడా చెప్పలేదు నేను. నా మోటలన్నీ కూడా దాంట్లో రోలీలు వేసుకొని సినిమాలో పరిగెడుతుంటారు కదా, అలా పరిగెట్టుకుని వెళ్ళి దాంట్లోని వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి చూస్తే నా చెయ్యి వణికేస్తుంది. ఇలాగ నా చెయ్యి నా ఫోన్లో నుంచి చూపించేలా అంటే చెయ్యి వణికేస్తుంది. ఓపెన్ చేయలేకపోతున్నాను, ఇంటర్నెట్ కొట్టలేకపోతుంది, కనెక్ట్ అవ్వలేకపోతుంది, ఇలాగైపోతుంది. సౌండ్ ఎక్కువ మొత్తం
బాడీ నుంచి చెమటలకి, ఎందుకంటే నా టికెట్ అప్పుడు స్పాట్లో బుక్ చేసుకుంటే 35,000 అంత ఉంది టికెట్. ఆ టైం ఫ్లైట్ మిస్ అయిపోతే ఇంకో ఫ్లైట్ ఉంటుందో ఉండదో తెలియదు. ఆ రోజు నుంచి ఇంకా ఆ దేశంలో ఉండిపోతాను. ఆ దేశంలో ఉండిపోయిన అరెస్ట్ చేస్తారు నన్ను పక్కాగా. ఏం చేయాలో అర్థం లేదు, ఎంత నొక్కుతున్నా అవ్వట్లేదు. అప్పుడు ఒక ఆయన నన్ను చూసి, సార్ చెమటైపోతున్నారు, వాట్ హ్యాపెన్ సార్ అంటే, ఇది ఇది జరిగిందని చెప్తే, అప్పుడు సార్ మీరేం కంగారు పడకండి, మీ పాస్వర్డ్ చెప్పండి, పాస్వర్డ్ చెప్తే అప్పుడు ఆయన ఓపెన్ చేసి చూపించాడు. నేను చూసుకున్నాను సార్, మీరు వెళ్ళిపోండి. దేవుడు ఎంత కృప అంటే, నా ఫ్లైట్ రెడీగా అయిపోయింది, అందరూ ఎక్కిపోయారు, నేను ఒక్కడిని తప్ప అందరూ ఎక్కిపోయారు. నా కోసం నా ఫ్లైట్ ఉండిపోయింది. నాకు అనౌన్స్మెంట్ జరుగుతుంది, కృపరక్షణ కృపరక్షణ అని అనౌన్స్మెంట్ జరుగుతుంది. అమ్మా వినండి, నాగా చూడండి అని అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏడ్ చేయాలి అర్థం లేదు. వీడికి ఇప్పుడు ఏమన్నాడంటే, ఇంకా బోల్డ్ పని ఉంటుంది, వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలా, టికెట్ నాకు ఇస్తారు, అది స్టాంప్ మొత్తం అంతా చెక్ చేస్తారు, నా బ్యాగ్ చెక్ చేస్తారు, అన్నీ చేయాలి. అవన్నీ చెక్ చేయలేదు. దేవుడు కృప, ఆయన ఎవరో నా మీద చూసి, సార్ మీరు నాతో రండి అని చెప్పి నాతో ఫ్లైట్ వరకు వచ్చాడు లోపల. రోజు ఎంత టైట్ సెక్యూరిటీ అంటే, దగ్గర ఒక సినిమాటోని తీసుకెళ్ళినట్టు నన్ను తీసుకెళ్ళారు. దగ్గర ఇటొక 10 మంది, అటు ఒక 10 మంది పోలీసులు, మధ్యలో నేను. దేవా ఇంత సెక్యూరిటీ ఇచ్చా నాకు అనుకున్నారు. అంత టైట్ సెక్యూరిటీ నేను వెళ్ళాను. ఫ్లైట్ ఇలా వెళ్ళింది, డోర్ వేస్తారు, ఫ్లైట్ లాగించారు. అప్పటి వరకు నాన్నగారికి ఇంకా మామూలు లేదు. నాన్నగారు టెన్షన్ పడితే అప్పటికే కాల్ చేశారు. నా నెట్వర్క్ నేను ఆన్ చేయలేదు. ఆ ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ కాల్ డాడీ తెచ్చింది. మనం ఎక్కడ ఉన్నారా అన్నారు. డాడీ ఫ్లైట్లో ఉన్నాను డాడీ, ఇగో చూడండి ఫ్లైట్ అని చెప్తే అప్పుడు ఈయన కూలే. ఎందుకంటే నా టైం అయిపోయింది, ఆయన ఫోన్ చేయలేదు. నేను ఇంటి దగ్గర ఎప్పుడో బయలుదేరాను, అక్కడ ఫోన్ చేశాను, మధ్యలో నెట్టలేదు. ఇండియాలో కాదు, ఇలా ఫోన్ పెట్టుకుంటే అక్కడ నొక్కించుకొని ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నాను మాట్లాడడం కాదు. అక్కడ ఒక్క క్షణానికి 1000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఒక్క ఫోన్ మాట్లాడడానికి 1000 రూపాయలు మాట్లాడాను. అంత కాస్ట్లీ దేశాలు అవన్నీ కూడా. అంటే దేవుడు ఫేవర్ ఎలాగుంటుందో చూడండి, దేవుని ప్రసన్నత ఉంటే, దేవుని సన్నిధి ఉంటే ఎలాగుంటుందో ఆలోచించేయండి. వెళ్ళిన తర్వాత నాకేం లేదు, నాకు టికెట్ లేదు, ఏం లేదు. ఒక చిన్న కాగితం ఇచ్చారు, దాని మీద రాశారు, స్టాంప్ వేశారు. వాళ్ళ స్టాంప్ అదే చూపించాను ఆ ఎయిర్పోర్ట్లో. అడిగిన వెంటనే, సార్ ఇది నాకు స్టాంపు, వై సో లేట్ అంటే, నేను చెప్పాను సార్ అలాగ అయింది, నాకు అడ్డేశారు సార్ అందుకే రాలేదు అంటే, ఓకే యూ గో హెడ్, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, ఇండియా వెళ్ళిపోయిన తర్వాత చెన్నైలో మాకు ఫోన్ చేయాలి, చెన్నై నుంచి మళ్ళీ మీరు నాకు లెటర్ పెట్టాలి, ఈమెయిల్ రాయాలి అన్నాడు. అదే అవుతుందిలే, ఫస్ట్ నేను వెళ్ళిపోతే పోద్ది అని చెప్పి ఫ్లైట్ ఎక్కి తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత ఇండియాలో దిగాను. ఇండియా దిగ్గానే మళ్ళీ ఫేవర్, చెన్నైలో దిగ్గానే వాళ్ళు నాకు వచ్చారు, సార్ మీరు ఉన్నారట, ఏం ఎక్కకుండా చిన్న కాగితం మీద లెటర్ తీసుకొని ఎక్కిపోయారట, సార్ మీరు ఎవరు, మీరు ఏంటి అని అన్నీ అడిగితే మొత్తం అన్ని వివరించారు. చాలా పెద్ద స్టోరీ అవుతుంది. అన్ని వివరించి చెప్తే అప్పుడు వాళ్ళు టికెట్ తీసుకొని పాస్ చేసి స్టాంప్ వేసి, మీరు తొందరగా వెళ్ళిపోండి సార్ బయటకు, మేము చూసుకుంటాం, ఇవన్నీ రాసుకుంటాం అండి, వెళ్ళిపోండి అని చెప్తే ఆడికి ఒక 1000 రూపాయలు అంత పే చేశాను ఇక్కడ చెన్నైలో. ఓకే సార్ బాయ్ అని చెప్పి ఇంటికి వస్తాను. అలాగే మరొకసారి శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక వెళ్ళి శ్రీలంక నుంచి చెన్నై మళ్ళీ దిగాను. చెన్నై దిగితే నా వెయిట్ ఎక్కువ ఉంది, 45 కేజీలు ఉంది, 42 ఉండాలి. నా ఫ్రెండ్ది 45 ఉంది, నాది 45 ఉంది. వాడికి నాకన్నా ముందు వెళ్ళాడు, వాడు ఇద్దరు కలిసి వెళ్ళాడు, అరకు అబ్బాయి. వాడు 1500 కట్టాడు. నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు డబ్బులు కడతాం కదా, డబ్బులు కట్టిన దగ్గర అమ్మాయి పేరు రాహుల్ అని రాసింది. రాహుల్ అని రాసుంటే, అమ్మ నీకు కేఎల్ రాహుల్ తెలుసా, ఇండియన్ క్రికెటర్ నీకు తెలుసా ఉంటుంది. ఎస్ ఐ నో హూస్ దిస్ అంటే, ఇలా ఫలానా అని చెప్పినప్పటికీ నేను మాట్లాడే లోపు నా బ్యాగ్ వెళ్ళిపోయింది ముందుకి. సో వితౌట్ పేయింగ్ వచ్చాను బయటికి. అలాగే దేవుడు ఒకసారి అద్భుతం చేశాడు. అలాగే మలేషియాలో కూడా ఇలాగ వెళ్ళాను. 40 కేజీలో ఉంది, నేను 1 కేజీ 2 కేజీలు ఎక్స్ట్రా ఉంది. వెళ్ళాను, అమ్మాయికి వెళ్ళి టాకెటివ్గా ఉండాలి, వాళ్ళతో టాకెటివ్ ఉండి మనకేం తెలియదు. అమ్మ మీరు ప్రభు నమ్ముకున్నారా అని అడిగాను. ఇలా మాట్లాడే లోపు నా బ్యాగ్ వెళ్ళిపోయింది, అలా సేవ్ అయిపోయింది. చాలాసార్లు దేవుడు గ్రేస్ ఉంది. సో నేను చెప్పాల్సింది, దేవుని ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు, దేవుని అభిషేకం మన మీద ఉన్నప్పుడు, దేవుని శక్తి మనతో ఉన్నప్పుడు, దేవుని తోడు మనతో ఉన్నప్పుడు ఎలాంటి ఆపద మనకు రాదు. హల్లెలూయా. అదే లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా 25,000 30,000 ఖర్చు పెట్టుకుని నేను చేయాలి, ఎన్నో బాధలు పడాలి. కాబట్టి దేవుని ప్రసన్నత మనం అడగాలి, దేవుని సన్నిధి మనం అడగాలి. ఎక్కడున్నా దేవుని సన్నిధిని అడగాలి. దేవుని ప్రసన్నత మన తోడుగా ఉంటే ఆఫీసర్స్ మన ఫ్రెండ్స్ అయిపోతారు, స్కూల్ మేనేజ్మెంట్ మన ఫ్రెండ్స్ అయిపోతారు, మన యొక్క చదువులో కానీ, మన ఏంటది రిపోర్ట్స్ అందించే విషయాల్లో కానీ, లేదా మనకు సహాయం చేసే వ్యక్తులు కానీ, అందరూ కూడా దేవుని ప్రసన్నత మనతో ఉంటే, అందుకే దేవుని ప్రార్థన చేసుకోండి అంటాం. అందుకే దేవుని ప్రార్థన చేసుకోండి, దేవుని ప్రార్థన చేసుకోండి. నువ్వు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలా, వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలా. దేవుని సన్నిధిలో ప్రతిసారి ప్రార్థన చేసుకుంటే దేవుని గొప్ప కార్యాలు
మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. దేవుడి ప్రెజెన్స్ మనకి ఇంపార్టెంట్. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని ప్రసన్నత లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేనైతే అదే అడుగుతున్నాను. నేను ఎప్పుడు ప్రార్థన చేసి బయలుదేరుకున్నా, దేవా నీ ప్రసన్నత చేత నింపండి, నీ అభిషేకం చేత నింపండి. ఒకసారి బండి స్టార్ట్ చేసి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటాను. స్టార్ట్ చేసిన వెంటనే రోడ్డు దగ్గరికి వెళ్ళినట్టు గుర్తొస్తామో నేను ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ అలా స్లో చేసి బండి బాగా ఫుల్గా స్లో చేసి చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ చేసుకుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క గొప్ప కృప మనల్ని ఆవరిస్తుంది. అందుకే అంటాడు, నా జీవితకాలం అంతా నేను స్తుతిస్తాను. జీవితకాలం అంతా నువ్వు చచ్చే వరకు స్తుతించాలి. నువ్వు చనిపోయే వరకు దేవుని ఆరాధన చేయాలి. చనిపోయే వరకు దేవుని ఘనపరచాలి. దేవుని ప్రార్థన చేసుకోవాలి. పర్సనల్ ప్రేయర్ ఉన్నదా? పర్సనల్ ప్రేయర్ ఎంతమంది చేశారు ఈరోజు? చేశారు చేయలేదండి. పర్సనల్ వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకోను అన్న వాళ్ళు చేయలేదండి. ఎలాగే ఎత్తకండి అమ్మా, ఇప్పుడు ఎత్తండి ఎలాగా. పర్సనల్ ప్రేయర్ చేసుకున్న వాళ్ళు చేయలేదండి ఫుల్గా. మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదు? పర్సనల్ ప్రేయర్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రేయర్ నిన్న ప్రార్థన చేసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నారా? చేయలేదండి. నిన్న ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నామండి. 1 2 3 మీ ఫ్యామిలీ అంతా కూర్చొని 1 2 3 4 అంతేనా? ఫ్యామిలీ ప్రేయర్లో ఉండొద్దా? ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే మీ ఆవిడ మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారండి? విజయ్ గారు, మీ ఆవిడ మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారు? సార్ శాంతిరాజు గారు ప్రార్థన చేసుకున్నారా? ఎప్పుడైనా పర్సనల్గా ప్రేయర్ చేసుకున్నారా? ప్రేయర్ చేసుకున్న అనుభవం మీకుందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. పర్సనల్గా ప్రేయర్ చేసుకుంటున్నావా? పర్సనల్గా ఎంతసేపు గడుపుతున్నారు? దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకోకపోతే మీకు ఫేవర్ రాదు. తెలుగులో కృప రాదు, జాలి కలగదు. ఎవరు మన మీద జాలి కలగదు. ఈ రోజుల్లో జాలి, ప్రేమ, కరుణ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనుషుల దగ్గర మనం ఫేవర్ సంపాదించుకోవాలంటే దేవుని దగ్గర ఫస్ట్ మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే మనుషుల దగ్గర నుంచి అన్ని సహాయాలు మనకు వస్తాయి, అన్ని అవకాశాలు మనకు వస్తాయి, అన్ని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగును, నాకు దొరుకును. ప్రేమ దేని బట్ల దేవుని సన్నిధిలో చూడండి 5వ వచనం చదవనా? ఆపత్కాలమున హల్లెలూయా హల్లెలూయా. చాలా లేట్ అయినా పర్లేదు, 1 గంటకి వెళ్ళదు. నేను చెప్పాను ఆల్రెడీ, పర్మిషన్ అడిగా వచ్చాను, టెన్షన్ పడదు, నేను చెప్తాను. సో ఆపత్కాలమున 12 నుంచి 1 గంట వరకు వస్తారని చెప్పాను. సైకిల్ మీద అసలు వెళ్ళదు, నేను చరణం చేయబడతాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో, ఆపత్కాలం ఎక్కడ దాస్తారండి? తన యొక్క మందిరంలో. ఆయన దగ్గరే చోటు. ఆయనే మనకు కష్టాలు వచ్చినప్పుడు మన సహాయం. తన గుడారపు మాటున నన్ను ఆయన మందిరంలోనే మనకు సేఫ్టీ. దేర్ ఇస్ ఎ సేఫ్టీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సేఫ్టీ ఎక్కడ ఉంటుందంటే, రక్షణ ఎక్కడ ఉంటుందంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్తారో వాళ్ళకే. కొంతమంది వస్తున్నారమ్మా, దేవుని చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు చాలామంది. కొంతమంది కనీసం ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వరకు వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియదు. ఒక్క నిమిషం వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళరు, 1 గంట వచ్చి ప్రార్థన చేసుకోరు దేవుని చర్చిలో. ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ పర్సనల్గా ఇనిషియేటివ్గా మనం ఉండడం చాలా అవసరం. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోకపోతే మార్కులు రావు. కాలేజ్ సరికొచ్చా. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవాలి, వ్యక్తిగతంగా ఒక అధ్యాయం చదవాలి. నేను చెప్పాను సామెతల గ్రంథం 31 అధ్యాయాలు ఉంటాయి, ప్రతిరోజు ఒక్కొక్కటి చదవాలని. ఎంతమంది చదువుతారు? చేయలేదండి. ఈరోజు 9వ అధ్యాయం ఎవరు చదివారు? సామెతలు ఒక్క అమ్మగారు చదివారు. ప్రతి ఒక్కరు చదవండి, రోజు చదువుతున్నారు. ఈ రోజు నుంచి చదవండి అందరూ సామెతల గ్రంథం. రోజుకి ఒక అధ్యాయం, 9వ అధ్యాయం చదవాలి.
అమ్మగారు ఊరుకోకండి, రత్నం గారు ప్రతిరోజు ఒక వచనం చదివితే కానీ పంపించదు, బడికి పంపించకండి. సీరియస్గా ఉండండి. నేను చెప్తున్నాను ఎవ్రీబడి, అందరికి, ఇంక్లూడింగ్ మీ, నన్నుతో కలిపి, నాతో కలిపి మనము సీరియస్గా లేకపోతే, వాక్యంతో లేకపోతే, ప్రార్థనతో లేకపోతే పాపన పడిపోతాం. దేర్ ఇస్ నో డౌట్. నువ్వు ఎంత పెద్ద ఆఫీసులో అయినా సరే దేవుని సన్నిధిలో ఫ్యామిలీ కూర్చొని. కాబట్టి ప్రార్థనతో మనము ఉండాలి. బాబు డ్రైవ్ చేసిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ఊరికి ఆధారపాలకు తీసేయడానికి లేదు. నేను ఇన్ని రోజులు డ్రైవ్ చేస్తాను, ఒక్క యాక్సిడెంట్ నాకు తెలియదు. నీకు ఎందుకు అత్మాలు యాక్సిడెంట్ అయిపోతున్నాయి? అత్మాలు వాళ్ళు అది గుర్తించానని, ఈడు గుర్తించానని, ఆడొచ్చాడని, ఈడొచ్చాడని చెప్తాను. నేను ఎప్పటి నుంచి వెళ్తున్నా, నా బండుకొని మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఎటు ఒక్క ఆవిడ కుదరట్లేదు. నీకంటే నేను వార్తకి వెళ్తాను. ప్రార్థన చేసుకోవాలా, దేవుణ్ణి అడుక్కోవాలా, సిలువ వేసుకోవాలా. నీ కారు మీద, నీ బండి మీద, నీ సైకిల్ మీద, నీ వాహనం మీద, నీ బ్యాగ్ మీద, నీ బండి మీద, నువ్వు చేసేటువంటి బస్సు ప్రయాణం మీద సిలువ వేసి ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అలా ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా. నేను యెహోవాను గురించి పాడేదను, యెహోవాను గురించి గానము చేసేదను. నా కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు. కంఠధ్వని ఎత్తి ప్రార్థించాలి. చాలా మంది సీక్రెట్గా ప్రార్థన చేస్తారు, సీక్రెట్గా ప్రేయర్ చేస్తారు. సీక్రెట్ ప్రేయర్ కాదు, బోల్డ్గా ప్రార్థన చేయాలి, గట్టిగా ప్రార్థన చేయాలి. బోల్డ్గా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలా? ధైర్యంగా. ఎలా ప్రార్థన చేయాలమ్మా? అమ్మ ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి అందరూ. ధైర్యంగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి అందరూ చెప్పండి. ఎలా ప్రార్థన చేయాలి? ధైర్యంగా తిడతారే, ధైర్యంగా మాత్రం అనేస్తారు, ధైర్యంగా మాత్రం ఏదో ఒకటి చెప్పేస్తుంటారు. కానీ ప్రార్థన చేసినప్పుడు ధైర్యంగా ప్రార్థన. దేవా నా కుటుంబాన్ని దీవించు, దేవా నా భర్తను దీవించు, దేవా నా భార్యను దీవించు, దేవా నా పిల్లల్ని దీవించు. ప్రార్థన చేసుకొని మన దేవుని సన్నిధిలో అడగాలి. కలమెత్తి కంఠమెత్తి నేను ప్రార్థించినప్పుడు, నన్ను కంఠమెత్తి ప్రార్థన చేస్తే నేను మొర ఆలకిస్తాడు. తడిమో ఇప్పుడు ప్రార్థన చేయకూడదు, చిన్న చిన్న ప్రార్థన చేయకూడదు. రారా పండు, ఎవరోజు వంద తాయి 2 నిమిషాలు రా. కంఠమెత్తి ప్రార్థన చేయాలా, గట్టిగా ప్రార్థన చేయాలి. నిలబడినప్పుడు నిలబడి గట్టిగా ప్రార్థన చేయాలి. సిగ్గుపడకూడదు, సిగ్గుపడితే ఆశీర్వాదాలు రావు. ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధి ఉంటుంది, ప్రార్థన చేయాలి, దేవుని అభిషేకం ఉంటుంది. నీ ఇంటిలో ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు నీ ఇంటిని ఎవడు తాకలేడు, నీ గేట్ ఎవడు ముట్టలేడు. మన గేట్ ఎవడు తాకలేడు. ఆ గేట్ తాటి చూడండి, మీరు లేనప్పుడు ఎలాగుంటుంది మీకు. టచ్ చేసి చూడండి ఒకసారి, టచ్ చేయండి, మీకు ఎలాగుంటుంది తెలుస్తుంది మీకు. మీరు లేనప్పుడు దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని అగ్ని ఉంటుంది. ప్రతిరోజు నేను ప్రత్యేకంగా ఈ ఇంటి చుట్టూ దేవుని కాపుదల కోసం పోగొని ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు మేము పడుకొని లేచే వరకు దేవా ఈ చుట్టూ కాపులా వేయండి అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకోవాలా, మీ ఇంటి కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. కలమెత్తి దేవుడిని అడగాలి, గట్టిగా దేవుడిని ప్రార్థన చేయాలి. హాస్పిటల్లో నాన్నగారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే నేను గట్టిగా ప్రార్థన చేసి, నేను సిగ్గుపడలే, మేము భయపడలేదు. ఆ దేవుని మేము ప్రార్థన చేసుకున్నాం. 12 గంటలకు రాత్రి అప్పుడు గట్టిగా దేవుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మొరను ఆలకించాడు. హల్లెలూయా. కంఠధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నా మనవి కరుణతో నాకు ఉత్తరమేమో, నీ సన్నిధి వెతుకుడని నీవు సెలవీగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని హృదయంతో నేను అన్నాను. హృదయంతో మనం చెప్పుకోవాలా, హే ఈరోజు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పుకోవాలి. దేంతో? మన మనసుతో. నువ్వు ప్రార్థన చేయట్లేదు కదా, ఫాలో. నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, ప్రార్థన చేయి అని చెప్పాలి. చాలా రోజులు అయిపోయింది నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, మనకు చెప్తుంటుంది, నువ్వు లేవు ప్రార్థన చేయి అల్లలే అని పడుకోబోదు. కానీ దేవుడు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. టీవీ చూడొద్దు, అదే చూస్తాం, ఆ పాటే పదే ఆ పాట వేస్తాం. ఏ పాటలో నన్ను అడగండి, మీకే తెలుసు.
ఆ దెయ్యపాత్మ కలిగినవే దేవుని సన్నిధి రమ్మంటే ఎలా వస్తుంది? వాడు ప్రియమైన దేని పెట్టారా? ఇక మళ్ళీ చెప్తాను, మీ ఫోన్లో సినిమా పాటలు ఉన్నాయా? అవుట్. మీ ఫోన్లో కానీ సినిమా పాటలు ఉన్నాయా? మీకున్న అభిషేకం పోతుంది, మీకున్న ప్రార్థన అనుభవం పోతుంది, మీకున్నటువంటి దైవ సన్నిధి పోతుంది. సినిమా పాటలు ఉండడానికి వీల్లేదు. ఎవరైనా ఉంటే డిలీట్ చేసుకోండి ఈరోజు మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత. సినిమా పాటలు స్టేటస్ అర్థం ఏంటి? దేవుని పిల్లలా దెయ్యం పిల్లలా? బోల్డ్ పాటలు ఉన్నాయి. ఎదగాల, సెర్చ్ చేయాల, దేవుని పాటలే ఉండాల. మీ పిల్లలు కూడా మీరు అబ్జర్వ్ చేయాల, దేవుని పాటలే వేసుకోవాలా. అర్థమవుతుంది శివాని? సినిమా పాటలు వేసుకుంటారు కానీ దేవుని పాట మాత్రం ఎప్పుడు వేసినట్టు తెలియదు. నేను నిన్న నువ్వు ఫీల్ అవుతావు. దేవుని పాటలు వేసుకోవాలా. ఏ సార్ కుమార్ గారు ఏ పాటలు వేసుకోవాలి? సౌండ్ బాక్స్ కొనండి, పెద్ద సౌండ్ బాక్స్ కొని ఇంట్లో రోజు వేయండి. ఇంట్లో రోజు దేవుని పాటలైనా రాబోయే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంటే దేవుడి కృప మన మీద ఆవరిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. ఇంకో మాట, లాస్ట్ మాట చెప్పే ముగిస్తాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచాను. 27:10. For my father and my mother have forsaken me, but the Lord will take me in. The Lord will take me. ఎవరు విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను ఎవరు చేరవేస్తారు? నాకు ఎవరో లేరు, నాకు ఏమీ లేదు. జయం గారండి, నాకు ఎవరో లేరు అనుకోకండి. యేసయ్య మీతో ఉన్నాడు. ఎవరైతే నాకు ఏమీ లేదు అనుకుంటున్నారో దేవుడు మీతో ఉన్నాడు. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. విశ్వాసముతో ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా నా మనవే వినవయ్యా, యేసయ్యా నా మనవే వినవయ్యా. సెర్చ్ చెయ్యి, గూగుల్లో సెర్చ్ చెయ్యి, పాడుకుని సెర్చ్ చేసి నాకు ఇవ్వాలి. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, అందరిలో నా ఉన్నావు. ఎదుగో, అందరిలోనే ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతా. విశ్వాసంతో ప్రభు వచ్చారు కింద యేసయ్యా నా మనవే వినవయ్యా, యేసయ్యా నా మనవే వినవయ్యా. ఇంకా ఎత్తకలేదా? ఈ పాడికి చరణం పాడుతున్నారు, దొరకదా? మనకి తోడుగా ఉంటే దేవుడు మన ద్వారానే విన్నది. ఇక్కడ బాగుంది, భలే ఉంటుంది పాట. కాకపోతే నాకు పాడడానికి ఎలా వింటాను కదా, నాకు తెలిసిపోతుంది. పువ్వులలో నా ఉన్నావు, నవ్వులలో నా ఉన్నావు, పువ్వులలో నా ఉన్నావు, నవ్వులలో నా ఉన్నావు, ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నీవే ఉన్నావు. పాడండి. ఇద్దరు పేరున కూడితే అక్కడ నీవే ఉన్నావు. అందరిలోన 279 శ్వాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతా. ఉపకారంలో ఉన్నావు, సహకారంలో ఉన్నావు, ఉపకారంలో ఉన్నావు, సహకారంలో ఉన్నావు, అనుదినము మా ఆహారంలో భాగం నీవై ఉన్నావు, అనుదినము మా ఆహారంలో భాగం నీవై ఉన్నావు. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో
పాడన్నారు అలసొస్తారేటి. చాలు చాలు. వచ్చే వారం ఈ పాట పాడదాం. రెడీగా ఉండండి. ఇంటి దగ్గర పాట పాడండి. ఇంటి దగ్గర పాట ప్రాక్టీస్ చేయండి. 279 ఈ పాట నేను వాట్సాప్లో పెడతాను, లిరిక్ కూడా పెడతాను. మీరు పాడండి, వినండి. వచ్చే వారం కల్లా ఎన్నిసార్లు వేసుకుంటారో మీ ఇంట్లో అన్నిసార్లు వేసుకొని అందరూ నిలబడి పాడాలి వచ్చే వారం. అది మన హోంవర్క్. అక్కడ రెడీగా ఉండండి. ఓకే రైట్. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను, చెప్పండి అందరూ, నా తల్లిదండ్రులను విడిచినను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, చెప్పండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. 27వ కీర్తన 10వ మాట 10వ వచనం. అంతేనా? అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, దేవుని అడగండి. దేవుని సన్నిధి మనం అనుభవించేటట్టుగా అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడిన తర్వాత దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేసుకుందాం. అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరు కూడా స్తుతించండి. 2 చేతులు పైకి స్తుతించండి. 2 చేతులు పైకి స్తుతించండి. స్తుతించు. 2 చేతులు పైకెత్తు. 2 చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా మైకి ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ ఆడాలి అధికముగా గట్టిగా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తుండగా దేవుని సన్నిధి మనం అనుభవించాలి. దేవుని సన్నిధిని అనుభవించాం. ఆమేన్. నోరు తెరిచి గట్టిగా పాడదాం. పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనస్సుతో హల్లెలూయా ఆరాధింతున్ ఆమేన్. పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. ఆరాధన ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఆడాలి. ఎబెనేజరే. అందరూ కూడా నోరు తెరిచి కళ్ళు మూసుకొని గట్టిగా పాడదాం. ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. ఆమేన్. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన. గట్టిగా మనస్ఫూర్తిగా చెప్దాం. దేవుని సన్నిధి అనిపించలాగున, దేవుని అభిషేకం వచ్చేలాగున ఆరాధించేద్దాం. ఆరాధన గ్లోరీ గ్లోరీ. ఆమేన్. ఆరాధన యెహోవా యెహోవా పాడదాం. స్వస్థపరిచావు. విశ్వాసంతో చెబుదాం గట్టిగా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా
స్వస్థపరిచావే వందనాలయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ పూర్ణ మనసుతో ఆరాధించును అవునయ్యా నిన్ను పూర్ణ దేవుని బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా నన్ను స్వస్థపరిచావే వందనామయ్యా నిన్ను పూర్ణ ఆమేన్. మనసుతో ఆమేన్. ఆరాధించు నిన్ను పూర్ణ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ముఖేష్ కొట్టు ఆరాధన 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 స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన పాడాలి నీవే కదా నా ఆరాధన ఆరాధన పాడాలి గట్టిగా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి పాడదాం గట్టిగా గట్టిగా అందరూ నోరు తెరిచి దేవుని స్తుతించండి ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి నోరు తెరిచి గట్టిగా ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆమేన్ ఆరాధన స్తుతి నా ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆమేన్ 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 ఆరాధన స్తుతి ఆరాధన
యూ జీసస్. అందరు కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి ఎత్తండి. దేవుని సన్నిధి మనకు కలుగును గాక. దేవుని అభిషేకం ఈరోజు మనం అనుభవించుదాం గాక. దేవుని సేవకులు నిలబడి మాట్లాడబోతుండగా దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి మనం అనిపించలాగున. దేవా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా, దేవా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా, నేను ఏమైతే నైనా నీకు దూరంగా ఉన్నానో ఆ విషయాలన్నీ నాతో మాట్లాడు ప్రభా అని దేవుని అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోయామో ఈరోజు రాత్రి, ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవునికి దూరంగా ఉన్నామేమో. దేవుడు ఈరోజు మాట్లాడబోతుండగా దేవుని సన్నిధి మనం అనిపించలాగున దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఆరాధన. అందరు రెండు చేతులు పైకెత్తండి. దయచేసి అందరు రెండు చేతులు పైకెత్తి. ఆరాధన. అందరు పాడుతాం. ఆరాధన ఆరాధన హల్లెలూయా. రెండు చేతులు ఫుల్గా పైకెత్తండి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 థ్యాంక్ యూ జీసస్. వందనాలు చెప్తాను. అందరూ కూడా వందనాలు మనసులో చెప్పుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దయగల ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను. మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. మాలో ఏ మంచి లేదు నేను, మాలో ఏది చెప్పుకోదగ్గది ఏది కూడా లేదు ప్రభు. మేము ఎంత మాత్రం నీకు స్తుతించడానికి అర్హులం కాదు తండ్రి. కేవలం నీ కృప ద్వారా మాత్రమే, నీ యొక్క జాలి ద్వారా మాత్రమే, నీ ప్రసన్నత ద్వారా మాత్రమే మేము బ్రతికున్నాం తండ్రి. నీ సన్నిధి మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు నేను నీ సేవకులు నిలబడి మాట్లాడబోతుండగా ప్రభు, సేవకుని నోరుని నాయన నువ్వు ముట్టమని అడుగుతున్నాం తండ్రి. మనిషిని మరుగు చేసి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా బహు బలంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాం దేవా, నీకే ఘనత చెల్లిస్తున్నాం. రాబోతున్న దినాలు బహు బలమైన పరిచర్య జరుగులాగున దేవా మమ్మల్ని వాడుకోమని సన్నిధికి వస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని వాడుకున్న ప్రభు, ఏ ఒక్కరు సన్నకి వెళ్ళిపోకుండా, ఏ ఒక్కరునైనా నీరసిల్లిపోకుండా, ఏ ఒక్కరు నేను దుష్టుడు శోధించకుండా, ఏ ఒక్కరు కూడా బలహీనం అయిపోకుండా అందరినీ పరిశుద్ధాత్మ నిండుకొని దేవా మేడగద అనుభవం మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం. ఈ కళలని దర్శనాలని అన్య భాషలతో మాట్లాడుతూ నేను స్తుతించినట్టుగా చేయండి. నీకే మహిమయు ఘనత ప్రభావాలు చెల్లిస్తాం. యేసు నామమున అడుగుచున్నాం.